టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. దీని నుంచి ఒక ప్రాబ్లం తీసుకుంటా. మీకు ఆ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఎంత ఫాస్ట్గా ఆన్సర్ని తీసుకొస్తుందో ఒకటి చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఈ ప్రాబ్లం పేరు పోలీస్ వర్సెస్ థీఫ్. ఈ ప్రాబ్లం పేరు పోలీస్ వర్సెస్ థీఫ్. పోలీస్ వర్సెస్ థీఫ్. ఈ ప్రాబ్లం ఏంటో చూద్దాం. మీరు ఇంకా నేను టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ చెప్తే మీరు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సార్. అంటే మీరు ప్రాబబ్లీ చూడని విధానంలో మనం ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. పోలీస్ వర్సెస్ థీఫ్. దీన్ని ఒక స్టోరీ లాగా చెప్తాను. ఒక పోలీస్ స్టేషన్ నుంచి థీఫ్ పారిపోయాడు. పారిపోతూ 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 ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జి యొక్క లెంత్ 1000 మీటర్స్. ఆ బ్రిడ్జి యొక్క లెంత్ 1000 మీటర్స్. ఒక థీఫ్ పారిపోతూ, దొంగ పారిపోతూ 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 ఒక పర్టికులర్ టైం దగ్గర బ్రిడ్జికి 200 మీటర్ల దూరంలో, బ్రిడ్జికి 200 మీటర్ల దూరంలో ఇక్కడ థీఫ్ ఉన్నప్పుడు పోలీస్ ఇక్కడ ఆగున్నాడు. పోలీస్ ఇక్కడ ఆగున్నాడు. ఇది పోలీస్ జీప్. పోలీస్ జీప్. పోలీస్ ఇక్కడ ఆగున్నాడు. పోలీస్ ఇక్కడ ఆగున్నాడు. నవ్వు ఇక్కడ చూడండి సార్, మళ్ళీ క్వశ్చన్ చెప్తున్నాను. థీఫ్ స్టేషన్ నుంచి పారిపోయాడు. పోలీసు వాళ్ళకు అర్థమైంది. ఆడిని దొరకబట్టడానికి వాళ్ళు వెనకాల జీబులో రైట్ వెళ్తూనే ఉన్నారు. వాడు ఉరుక్కుంటా రైట్. ఇది బ్రిడ్జ్ దగ్గర అలిసిపోయి ఆగాడు. వెనకకు చూస్తే ఆ టైంలో పోలీసోడు ఇక్కడ ఉన్నాడు. ఎప్పుడైతే వాడు వెనకకు తిరిగాడో పోలీసోడు ఆడి స్పీకర్ తీసుకొని ఒక అనౌన్స్మెంట్ చేశాడు. రైట్. ఏమన్నాడంటే, దొంగ నీకు 2 అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఇటువైపు గనక పరగడితే నేను నిన్ను ఎంట్రన్స్ దగ్గర దొరకబడతా. నువ్వు ఇటువైపు గనక పరిగెడితే నిన్ను ఎగ్జాక్ట్ ఎగ్జిట్ దగ్గర దొరకబడతా. రైట్. ఎగ్జిట్ దగ్గర దొరకబడతా. వీడు మహేష్ బాబు కాదు, సినిమా టక్కరి దొంగ కాదు. వీడు కిందకు జంప్ అయి పారిపోవడానికి. రైట్. సో కిందకు జంప్ అయ్యే ఛాన్స్ లేదు. మళ్ళీ నేను చెప్తున్నాను, పోలీస్ జీబు థీఫ్ స్పీడ్ ఏ నిష్పత్తిలో ఉంటే పోలీస్ థీఫ్ని ఎంట్రన్స్ దగ్గర దొరకబడతాడు, లేకపోతే ఎగ్జిట్ దగ్గర దొరకబడతాడు. ఎంట్రన్స్ దగ్గర దొరకబడతాడు, లేకపోతే ఎగ్జిట్ దగ్గర దొరకబడతాడు. మళ్ళీ చెప్తున్నాను సార్ స్టోరీ. పోలీస్ స్టేషన్ నుంచి థీఫ్ పారిపోయి ఉరుక్కుంటూ వచ్చి ఇక్కడికి కలిసిపోయి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నాడు. ఉండగానే ఏదో సౌండ్ వచ్చింది. వెనక తిరిగి చూశాడు. పోలీసోడు వాడి స్పీకర్లో ఒక మాట అన్నాడు, నీకు ఇప్పుడు 2 అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఇటువైపు ఉరుక్కుంటూ వస్తే కరెక్ట్ నిన్ను ఎంట్రన్స్ దగ్గర దొరకబడతా. నువ్వు ఇటువైపు ఉరుకుతే నేను నిన్ను ఎగ్జిట్ దగ్గర దొరకబడతా. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అని అంటే పోలీసు థీఫ్ స్పీడ్ ఏ నిష్పత్తిలో ఉండాలి? పోలీసు థీఫ్ ఏ నిష్పత్తిలో ఉండాలి? క్వశ్చన్ అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. క్వశ్చన్ అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి అందరూ. సార్ నాకు ఫస్ట్ క్వశ్చన్ అర్థం కావాలి. క్వశ్చన్ అర్థమవుతే మనకు పలు రకాల, మీరు ఫస్ట్ సాల్వ్ చేసే మెథడ్, టెక్స్ట్ బుక్లో సాల్వ్ చేసే మెథడ్, దాని తర్వాత అనిల్ నాయర్ పద్ధతి చెప్తాను. ఎందుకు ఈ టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ తీసుకున్నాను? పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ అనే కాన్సెప్ట్ మీకు కరెక్ట్గా అర్థం కావాలి. మీ తలకాయ మీద కూర్చోవాలి. అది కూర్చుంటే ట్రైన్లు, ప్లాట్ఫామ్లు ఇవేమీ వద్దు సార్. ఆలోచించుకుంటే టక్ ఆన్సర్ పెడతారు. ఫస్ట్ మీరు ఎలా సాల్వ్ చేస్తారు ఈ క్వశ్చన్ని? మెథడ్ 1 మీకు టెక్స్ట్ బుక్లోనూ రైట్ మామూలుగా మీకు లోకల్ టీచర్లు చెప్పే పద్ధతి. ఏం చెప్తారంటే ఇక్కడ చూడండి సార్, ఈ పాయింట్ని ఏ అనుకుందాం, ఈ పాయింట్ని బి అనుకుందాం, ఈ పాయింట్ని సి అనుకుందాం, ఈ పాయింట్ని డి అనుకుందాం,
ఈ పాయింట్ని డి అనుకుందాం. వాడు క్వశ్చన్లో ఒక కండిషన్ ఇచ్చాడు, పోలీసు థీఫ్ని ఎక్కడ దొరకబడతాడన్నాడు, ఎంట్రన్స్ దగ్గర దొరకబడతాడు అన్నారు. పోలీసు థీఫ్ని ఎంట్రన్స్ దగ్గర దొరకబడతాడు అన్నాడు. ఇంకో కండిషన్ ఏమిచ్చాడు, ఆడు ఇటువైపు ఉరుకుతే ఎగ్జిట్ దగ్గర దొరకబడతాడు. ఎంట్రన్స్ దగ్గర దొరకబడతాడు, లేకపోతే ఎగ్జిట్ దగ్గర దొరకబడతాడు. ఎప్పుడైతే థీఫ్ ఇటు ఉరికిండో, రైట్, ఇక్కడ నేను రాస్తున్నాను సార్, సి నుంచి బి వరకు దొంగకు ఎంతైతే టైం పట్టుందో, అదే టైంలో పోలీసోడు ఎంట్రన్స్ దగ్గరకు వచ్చిండు అనుకో, పోలీసోడు దొంగను దొరకబట్టగలుగుతాడు. మళ్ళీ చెప్తున్నాను, వీడు ఎంత టైంలో, కరెక్ట్ ఒక నిమిషంలో వీడు ఇక్కడికి పరిగెత్తాడు. అదే నిమిషంలో వీడు ఇక్కడికి పరిగెత్తిండు అనుకో, పోలీసోడు దొంగను దొరకబడతాడు. ఒక నిమిషం లేట్ అయినా టక్కున జంప్ అయిపోతాడు. ఎస్ఆర్ నో? సో దొంగ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే టైం పట్టిందో, పోలీస్కి ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అంతే టైం పడితే పోలీసు దొంగను దొరకబడతాడు. ఎస్. సో టైం, స్పీడ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం, టైం ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మీరు ఇట్లాంటి రైట్ ఫార్ములాలు ఎక్స్లు యూజ్ చేస్తారు. డిస్టెన్స్ మనకు తెలియదు, ఎక్స్ బై స్పీడ్ ఎంత, ఎస్పి, పోలీస్ ఎస్పి అనుకుంటున్నా. థీఫ్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి, 200 డివైడెడ్ బై వాడి స్పీడ్ ఎంత, ఎస్టీ. ఎస్పి బై ఎస్టీ ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్ బై 200. ఎస్పి బై ఎస్టీ ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్ బై 200. ఈ ఈక్వేషన్ అందరికీ అర్థమైందా? రైట్. నెక్స్ట్ ఎగ్జిట్. ఎగ్జిట్ అంటే రైట్ టైం టేకెన్ బై ఫ్రమ్ సి టు డి. ఫస్ట్ వినండి అయ్యా, దాని తర్వాత ఆన్సర్, తర్వాత బై థీఫ్ ఈక్వలెంట్ టు టైం టేకెన్ ఫ్రమ్ ఏ టు డి బై పోలీస్. సి టు డి అంటే 800 బై ఎస్టీ ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్ ప్లస్ 1000 బై ఎస్పి. ఎస్పి బై ఎస్టీ ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్ ప్లస్ 1000 డివైడెడ్ బై 800. సో ఈక్వలెంట్ టు ఎక్స్ ప్లస్ 1000 బై 800. 3x ఈక్వలెంట్ టు 1000, ఎక్స్ ఈక్వలెంట్ టు 1000 బై 3, 1000 బై 3 బై 200, 1000 బై 600. 1000 బై 600 అంటే ఎంత, 5:3. 1000 బై 600 ఎంత, 5:3. ఈ ఈక్వేషన్ మెథడ్ అందరికీ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. మీరు జనరల్గా ఏ టెక్స్ట్ బుక్ చూసినా కూడా చక్కగా నీట్గా అర్థమయ్యి ఎక్కువ టైం తీసుకునే మెథడ్. ఇక్కడేమో నాకు 2 ఈక్వేషన్లు వచ్చాయి. ఎస్పి బై ఎస్టీ ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్ బై 200. ఇక్కడేమో నాకు ఎక్స్ ప్లస్ 1000 బై 800. ఈ రెండింటిని ఈక్వేట్ చేశాను. ఎక్స్ బై 200 ఈక్వలెంట్ టు ఎక్స్ ప్లస్ 1000 బై 800. 200 800. 4x ఈక్వలెంట్ టు ఎక్స్ ప్లస్ 1000. 3x ఈక్వలెంట్ టు 1000. ఎక్స్ ఎంత, 1000 బై 3. 1000 బై 3 ఇంటూ 1/200. 1000 బై 600. 5:3. 5:3. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. మనకు పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ అర్థం కాకపోతే ఇక్కడ 2 కండిషన్లు ఉన్నాయి. థీఫ్ ఏదైతే టైంలో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాడో, పోలీస్ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే పోలీస్ థీఫ్ను దొరకబడతాడు. అదే వేశాను. నెక్స్ట్, థీఫ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే టైం తీసుకుంటాడో, పోలీస్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం తీసుకుంటాడో అప్పుడు పోలీస్ థీఫ్ని దొరకబడతాడు. అందరూ దయచేసి రిప్లై చేయండి సార్, అందరూ దయచేసి రిప్లై చేయండి. 1000 బై 600 విచ్ ఈజ్ 5:3. అందరికీ అర్థమైందా? ఎవ్రీబడి క్లియర్? సార్ మీరైతే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తారు సార్?
మీరైతే ఈ క్వశ్చన్ని నేనైతే ఎలా సాల్వ్ చేస్తాను? అనిల్ నాయర్ సువే. నేను ఈ క్వశ్చన్ని ఎలా అర్థం చేసుకున్నాను, నాకు గనక ఈ క్వశ్చన్ ఇస్తే ఎగ్జామ్లో నేను ఎలా సాల్వ్ చేస్తాను? ఇది బ్రిడ్జ్ లెంత్ ఏమో 1000 మీటర్స్. వీడేమో దొంగ ఇక్కడ ఉన్నాడు. ఇదేమో 200 మీటర్స్. పోలీస్ జీప్ ఏమో ఇక్కడ ఉంది. స్పీడ్ ఆఫ్ పోలీస్ బై స్పీడ్ ఆఫ్ థీఫ్ నిష్పత్తి ఎంత? నవ్వు ఈక్వేషన్ లేవు, ఏమీ లేవు. నవ్వు ఇక్కడ చూడండి సార్, కొంచెం లాజికల్గా క్వశ్చన్ ఆలోచించండి. పోలీస్ థీఫ్ని ఎక్కడ దొరకబడతాడు? ఐదర్ ఇక్కడైనా దొరకబడతాడు, లేకపోతే ఇక్కడైనా దొరకబడతాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడైనా దొరకబడతాడు ఆర్ ఇక్కడైనా దొరకబడతాడు. నౌ సపోజ్గా ఇక్కడ దొరకబట్టాడు అనుకోండి, వీడు పోలీస్ ఇట్లొస్తున్నాడు, థీఫ్ ఇట్లొస్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ వస్తున్నాయి. అంటే ఒక ట్రైన్ గనక 20 km/h తోటి కనుక వెళ్తే ఇటుపైకు, ఇంకో ట్రైన్ 30 km వైపు ఇటువైపు వచ్చిందనుకోండి, గంట తర్వాత ఇదేమో 20 km బయలుదేరుతుంది, ఇదేమో గంట తర్వాత 30 km వెళ్తుంది. అంటే గంట తర్వాత మొత్తం 50 km రెండు ట్రైన్లు కలిపి బయలుదేరుతాయి. రెండు ట్రైన్లు కలిపి బయలుదేరుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రెండు ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. ఇదేమో ట్రైన్ 20 km/h, గంటకు 20 km. అదేమో గంటకు 30 km. అంటే గంట తర్వాత 50 km ఇద్దరు ప్రయాణించారు. గంట తర్వాత 50 km ఇద్దరు. ఆర్ యు ఆల్ విత్ మీ? నేనేం చేస్తానంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ని కూర్చోబెట్టే బదులు ఈ ట్రైన్ని నేను చైన్ గుంజి ఆపేస్తా. ఈ ఒక్క ట్రైన్నే 50 km/h స్పీడ్ తోటి బయలుదేరిపిస్తా. రెండు సమానమే కదా సార్? దీన్ని 0 చేస్తా. పాయింట్ నాకు రెండు అనేది ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. ఎస్ ఆర్ నో? స్పీడ్ అనేది ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. చాలా జాగ్రత్తగా వినండి సార్. నాకు ఇక్కడ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్లో ఉన్న ఒక అద్భుతం చూడండి. పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ నాకు ఈ 200 మీటర్లు ఎవడెళ్ళాడు? థీఫ్ వెళ్ళాడు. ఓన్లీ థీఫ్ యాంగిల్లో మాత్రమే చూస్తా నేను. ఓన్లీ థీఫ్ వైపుగా మాత్రమే చూస్తా. వీడే దొంగనే నాకు ఇంపార్టెంట్, ఎందుకంటే దొంగ దూరం మాత్రం తెలుసు. వీళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళారనుకోండి, ఎస్పీ ప్లస్ ఎస్టీ ఆపోజిట్గా సార్. వీడిని కూర్చోబెడతా. వీడెంత కవర్ చేశాడు? 200. అదే ఇటువైపు మీట్ అయ్యారనుకోండి, పోలీస్ ఇటు వెళ్తున్నాడు, థీఫ్ ఇటు వెళ్తున్నాడు, వీడిని కూర్చోబెడతా. ఇదేమవుతుంది? ఎస్పీ మైనస్ ఎస్టీ. థీఫ్ మిగతాది ఎంత కవర్ చేయాలి? 1/4. 1/4. ఇది కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? రైట్. 1/4. ఇక్కడ మీరు చూస్తే గనక ఎస్పీ ప్లస్ ఎస్టీ బై ఎస్పీ మైనస్ ఎస్టీ. రైట్. ఎస్పీ మైనస్ ఎస్టీ. సో స్పీడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. అందరికీ ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? సార్ ఈ 800 ఎక్కడి నుంచి వచ్చింది? థీఫే నా పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. థీఫే నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ ఇద్దరు గనక సేమ్ డైరెక్షన్లో గనక వెళ్తే మిగతాది ఎంత వెళ్తారు? 800. మిగతాది ఎంత వెళ్తారు? 800. రైట్. ఆపోజిట్ డైరెక్షన్లో కనుక వెళ్తే నాకు ఎంత వెళ్తారు? రైట్. 200. అందరికీ పాయింట్ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఆర్ యూ ఆల్ విత్ మీ? సో స్పీడ్ రేషియో 5:3. ఆన్సర్లు సబ్స్టిట్యూట్ చేసుకోండి, మీకు చాలా ఈజీగా ఆన్సర్ రావచ్చు.
ఎస్ ఆర్ నో, రైట్? ఎస్ ఆర్ నో. ఎస్పీ ప్లస్ ఎస్టీ, ఎస్పీ మైనస్ ఎస్టీ. ఇది కాకుండా ఇంకో మెథడ్ కూడా ఉంది, అది కూడా చెప్తాను సార్, అది కూడా చెప్తాను. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ఎనీబడి, రైట్? పోలీస్ని కూర్చోబెట్టాను, థీఫ్ ట్రావెల్ చేసేది, థీఫ్ ఈడు ఆపోజిట్ డైరెక్షన్, ఎస్టీ ప్లస్ ఎస్పీ, ఎస్టీ మాడ్ పెట్టుకోండి, మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది, రైట్? థీఫ్ని పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతే థీఫ్ పోలీస్, పోలీస్ స్పీడ్ ఎట్లయినా థీఫ్ కంటే కూడా ఎక్కువ సార్. సో ఎస్టీ ప్లస్ ఎస్పీ ప్రపోర్షనల్ టు 200, ఎస్టీ మైనస్ ఎస్పీ ప్రపోర్షనల్ టు 800, proportional to 800, proportional to 800. Are you all with me? So మీరు ఈజీగా మీకు ఆన్సర్ రావచ్చు. అందరికీ అర్థమైందా? దీనికంటే ఇంకో మ్యాజికల్ అప్రోచ్ చెప్తాను సార్. అందరికీ అర్థమైంది కదా సార్ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్? మీకు అరిథమెటిక్ క్లాసెస్ అన్నీ మీరు దయచేసి రెగ్యులర్గా వినండి. మీరు ఎక్కడిన్నా కానీ మీరు నా క్లాసులు విన్న తర్వాత మీకు ఇదా అరిథమెటిక్ అనే ఫీలింగ్ వస్తుంది. అది అరిథమెటికే కాదు, నంబర్ సిస్టమ్, అరిథమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, మోడర్న్ మ్యాథమెటిక్స్. ఇది కాకుండా నేను ఇంకో పద్ధతి కూడా చెప్తాను, ఇది చూడండి సార్. ఇది బ్రిడ్జ్ లెంత్ ఎంత? 1000 మీటర్స్. బ్రిడ్జ్ లెంత్ ఎంత? 1000 మీటర్స్. ఇదెంత? 200 మీటర్స్. ఇదంతా 200 మీటర్స్. మెథడ్ 2 అందరికీ అర్థమైంది కదా సార్? 200 మీటర్స్. ఈ పోలీస్ ఇట్లా ఉంది, పోలీసు థీఫ్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా మిగతా మెథడ్ 2లో? అందరికీ అర్థమైంది కదా సార్? థీఫ్ డిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి థీఫ్ అనేది నా పాయింట్ ఆఫ్ రెఫరెన్స్. లాజిక్ క్లియర్? నౌ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి. ఇది ఇంకో అప్రోచ్. ఆ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ కూడా అవసరం లేదు, దీన్ని జామెట్రీలో భయంకరంగా యూజ్ చేస్తా సార్ నేను. దీన్ని వర్చువల్ పొజిషనింగ్ అనే కాన్సెప్ట్ అంటాం. మీకు రెగ్యులర్ ఏ టెక్స్ట్ బుక్ దొరికినా కానీ మీరు ఇంటర్నేషనల్ బుక్కులు చదువుతూనే ఈ కాన్సెప్ట్ మీకు, రైట్, దాని పరిచయం మీకు దొరుకుతుంది. మన దురదృష్టం ఏంటంటే జామెట్రీలో అతి ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయం, రైట్? వర్చువల్ పొజిషనింగ్. నవ్వు ఇక్కడ చూడండి సార్, వర్చువల్ పొజిషనింగ్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, నవ్వు ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి సార్. పోలీసోడు కొంత టైం తీసుకొని ఇక్కడికి వచ్చాడు అనుకోండి, థీఫ్ అదే టైంలో ఇక్కడికి వచ్చాడు అనుకోండి, పోలీసు థీఫ్ని దొరకబడతాడు. ఎస్ఆర్ నో? పోలీసు థీఫ్ని దొరకబడతాడు. ఒకసారి ఊహించుకోండి, రివర్స్లో ఊహించుకోండి. యాక్చువల్గా పోలీస్ ఇక్కడికి రాగానే థీఫ్ ఇక్కడికి రావాలి. ఆడు అదే టైంలో వెనక్కి వెళ్ళిండు అని అనుకోండి. యాక్చువల్గా అదే టైంలో వాడు ఇక్కడ ఉంటాడు, అదే టైంలో వాడు వెనక్కి వెళ్ళిండు అని అనుకోండి, వీడు ఇక్కడ ఉంటాడు. అంటే పోలీస్ ఇక్కడ ఉంటాడు, థీఫ్ ఇక్కడ ఉంటాడు. ఆ టైంలో స్పీడ్ రేషియో డిస్టెన్స్ రేషియో తోటి సమానం. పోలీస్ మొత్తం ఎంత ట్రావెల్ చేయాలి? 1000. థీఫ్ ఎంత ట్రావెల్ చేయాలి? మిగతాది 400 ఆల్రెడీ ట్రావెల్ చేశాడు, మిగిలింది ఎంత? 600. 100/600, 5/3. ఈ వర్చువల్ అంటే అన్రియల్ సార్. వర్చువల్ అంటే అన్రియల్. ఈడు ముందుకెళ్ళే బదులు వెనక్కి వెళ్తే అదే టైంలో ఏం జరుగుతుంది అనేది ఆలోచించుకుంటే మీకు సింపుల్ స్టెప్లో వస్తుంది. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. పోలీసు కొంత టైంలో ఇక్కడికి వచ్చాడు అనుకోండి, థీఫ్ కూడా ఇదే టైంలో ఇక్కడికి వచ్చాడు అనుకోండి, పోలీసు థీఫ్ని దొరకబడతాడు. అదే టైంలో థీఫ్ ముందుకెళ్ళకుండా వెనక్కి వెళ్తే ఎట్లుంటుంది? అదే టైంలో ముందుకెళ్ళకుండా వెనక్కి వెళ్తే ఎట్లుంటుంది? ఇదే టైంలో వీడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడు అనుకోండి, అంటే థీఫ్ ఇక్కడ ఉన్నాడు, పోలీస్ ఇక్కడ ఉన్నాడు, వాడు మొత్తం 1000 కవర్ చేయాలి, వీడు మిగతా 600 కవర్ చేయాలి. అందరికీ లాజిక్ క్లియరా?
అందరికీ లాజిక్ క్లియరా? ఈజ్ ద లాజిక్, ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? రైట్. ఇట్లాంటి మనము అరిథమెటిక్ క్లాస్లో నేర్చుకుంటాము. ఎప్పుడు కూడా కొంచెం మీరు అటెంటివ్గా ఉండి ఏ లైవ్ క్లాసు మిస్ అవ్వకుండా అన్ని లైవ్ క్లాసులు అటెండ్ అయ్యే కొద్దీ నేను మిమ్మల్ని ఒక లెవెల్లోకి తీసుకెళ్తాను సార్. రైట్. కొన్ని గంటలు నాకు టైం ఇవ్వండి అంతే. రైట్. మీ అందరికీ కూడా ఒక మంచి టీచర్ క్లాస్ పవర్ ఏంటో క్లాస్ తర్వాత మీకు తెలుస్తుంది. రైట్. అంటే మీకు నేను ఎప్పుడూ క్లాస్లో చెప్పేది, కొన్ని క్లాసులు మీరు ఒక అయస్కాంతాన్ని ఇంకో దగ్గర పెట్టి చేస్తూనే ఉంటే ఆ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ దీనికి వస్తాయి. అలానే కొన్ని క్లాసులు వింటూనండి. మీరు యాప్టిట్యూడు, నేను చెప్పే రీజనింగ్ టాపిక్లు, డిఐ మిమ్మల్ని ఎవ్వడు కొట్టలేడు సార్, టచ్ కూడా చేయలేరు.